ఆ పత్రులమే పక్షులు కట్టుకోవాలి ముందు ఆయన అయ్యా అని నన్ను అడిగింది మా ఆడవాళ్ళు. ఏది చీరల మీద మమతో ఉంటుంది కుర్రోడు అబ్బాయి దేవుని వాక్యం మీద నేను శ్రద్ధ. చీరల మీద, రైతుల మీద, బంగారు తూరు మీద ఏమి మనసు అది నాకు కావాలా, ఇది నాకు కావాలా. అందుకని నేను 10 నిమిషాల కంటే ఎక్కువ చెప్పను. చీరలు ఉంది, ఆ పేరు వాళ్ళు పెట్టాను. అందరినీ ఆ పేరు వాళ్ళకి ఏదో వాళ్ళకి వెళ్ళిపోతున్నాం. కొంచెం ఓపిక ఎక్కుతాడు, వాక్యం ఎక్కువ చెప్పను. కొన్ని రోజులు రాత్రి వార్త తగ్గ కాకుండా చెప్పాలి నేను. అది మంచి పద్ధతి. లోకాసు వార్త 1వ అధ్యాయము 28 నుంచి చాలా వచనాలు ఉన్నాయి. కానీ అయ్యా బయట పంటలో కూర్చున్న వాళ్ళు జాగ్రత్తగా నేను వచ్చి అడుగుతాను ఏం చెప్పాను మీకు చెప్పండి అని. వినాలా? పంటలో కూర్చున్న వాళ్ళు దేవుని మాటలు వినాలా. ఆ మాటలు విని గొప్ప ఆశీర్వాదములు పొంది పరలోక రాజ్యానికి వెళ్ళాలా. వినాలా? వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని మాటలు వినుట వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసం రాకుండా దేవుడి ఏంటంటే పాపమే. చదవండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి మరియమ్మ బహుగా తొందరపడి, ఎందుకంటే గాబ్రియల్ దూత చెప్తున్న మాట అన్నమాట. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆశ్చర్యం కదా. పెళ్లి కాకముందే ఒక స్త్రీ గర్భితో ఉందంటే ఈ గాలి ఎక్కడ పడుకొని వచ్చిందో లేకపోతే జీవితం వచ్చిందో చెప్తాడు. కానీ మరి ఒక గర్భం వచ్చిందంటే పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతూ గర్భతంతులకు దిగాడు. అది అక్కడ జరిగిన సంగతి. దయాప్రాప్తురాలా నీకు శుభము, నువ్వు గర్భము ధరించి ఆ మాటలు మాట్లాడతాను గర్భతంతులకు దిగాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. అప్పుడు గర్భం వచ్చేస్తున్నాను. పరిశుద్ధాత్మ శక్తిని వరకుంచినటువంటి వాడు యేసయ్య. ఒక స్త్రీ గర్భంతో ధరించిందంటే ఎంత విచారకరమైనటువంటి వార్త అది. అది మంచి పద్ధతి కాదు. మరియమ్మ పవిత్రంగా పరలోకమే వరించింది. ఆమె పవిత్రంగా పరిశుద్ధంగా జీవించినటువంటి ఆడకూతురు అమ్మాయి. మరియమ్ముడు కోరుకున్నాడు పరలోకములో. ఎందుకు? పరిశుద్ధంగా బ్రతికింది. ఆమె కంటిలో పరిశుద్ధత ఉంది, తలపులో పరిశుద్ధత ఉంది. ఆమె జీవితంలో అంత పరిశుద్ధమైన జీవితం జీవిస్తుంది కనుక దేవుడు ప్రేమించాడు ఆమెని. అందుకని గాబ్రియల్ దూతను పంపించి మాట్లాడుతుంది. దయాప్రాప్తురాలా నీకు శుభము, నీకు శుభము, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఈ శుభవచనం ఏమిటో ఈ దూత గాబ్రియల్ దూత చెప్పింది ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి. ఇదిగో అప్పటికే అయిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆమె యొక్క గర్భసంచులోకి ప్రవేశించాడు. గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఉన్న వృత్తాంతమంతా గాబ్రియల్ దూత మరియమ్మ చెప్పింది. ఆమె భరించింది. ఆడకూతురైనా ఆమె గర్భంతో ఉంటే ఎవరు ఏమన్నారో పాపం ఆయన ఓర్చుకొని ఉంది. మరియమ్మ ఓర్చుకొని దేవుని యొక్క పనిని నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దయాప్రాప్తురాలా నీకు శుభము, నువ్వు గర్భము ధరించి కుమారుడు కట్టావు, ఆయనకి యేసు అనే పేరు పెట్టుకోకూడదు. జీవము కలిగినటువంటి దేవుడు మరియమ్మ గర్భంలో జన్మించినటువంటి వాడు మనందరికీ రక్షణ భాగ్యమును
రక్షణ ఆనందం ఇచ్చినటువంటి వాడుగా కనపడుతుంది దయాప్రాప్తుడు. అయితే ముఖ్యంగా సంగతి ఏమిటంటే ఆమె ఎంత భరించి ఉన్నది. మళ్ళీ ఏమన్నారో ఆ దినాల్లో అయినా భరించింది మళ్ళీ. ఎందుకంటే పరిశుద్ధురాలు ఆమె, నీతిమంతురాలు ఆమె, యథార్థవంతురాలుగా జీవించింది. కందిక గారి పరంగా జీవించినటువంటి జీవితం ఆమె మించినటువంటి జీవులు ఎవరు పూలో కానీ దేవుని కృప పొందిన ఆడములు, దేవుని వలన కృప పొందినటువంటి భక్తిని సంపాదించుకున్న మరి కనుక అందుకనే ప్రపంచం అంతా కూడా ఆయన పుట్టికల గురించి పవిత్రంగా భావించి అనేక మంది టీవీలో, రేడియోలో, ప్రపంచంలో ఉన్న వారందరూ మీద మహా గొప్ప దేవుడు ఆయన, ప్రేమ కలిగిన దేవుడు, కన్యక ద్వారా పుట్టినటువంటి వాడు. ప్రార్థన చేస్తున్నాం. నాయన నిరాశ్రాలు పరిణమనం మీరు వాడుకున్నందుకు వందనాలు. గర్భసంచులు ప్రవేశించి పరిశుద్ధాత్మదేవ ప్రజలకు విమోచన ఖైదనం చెల్లించావు. 13.5 సంవత్సరాలు లోకంలో చెల్లించి ఈ పుట్టుకల గురించి మేము జ్ఞాపకం చేసుకుంటున్న సహాయం ఇదిగో ఈ అవసరాలు పెట్టుకోవడానికి సహాయం చేయండి. ఈ సన్నిధి ఏసునామములో చూస్తాం. సంవత్సరం విధవరాలకి సేవలు చేసుకున్నాం. అయితే అంతకుముందు జరిగిన కార్యక్రమం అసలు ఓపెనింగ్ ఎలాగ జరిగింది అనేది ఒక మాట చేయాలని నేను ఆలోచిస్తున్నాం. ఎలాగంటే అంతకుముందు నేను ధ్యానం చేసుకుంటూ విధవరాలకు పేదలు తీసుకున్నాం. నాకు ఒక ఆలోచన వచ్చింది, దేవుడు ఇందులో బయలుపరిచాడు. ఇదే కార్యక్రమం చర్చలో పెడితే అనేక మంది ఇచ్చేవాళ్ళు ఉంటారు, తీసుకునే వాళ్ళు ఉంటారు. ఎక్కువ మందికి మనం ఇవ్వచ్చు అని చెప్పేసి ఆలోచన చేసి ఆ రోజులు 2013 సంవత్సరంలో ప్రవేశపెట్టాం. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మనకి ఒక 50 మంది నుంచి 70 మంది దాకా కూడా ఇస్తూ వస్తున్నాం. కనుక ఈ సంవత్సరం సందర్భంగా మనం ప్రకటన చేసిన విధంగా ఈ సంవత్సరం ఈరోజు ఇస్తామనుకున్నాం. కనుక ఈరోజు కొంతమంది సిద్ధపడి వచ్చిన అందరూ తీసుకోవాలని మనం చేస్తున్నాం. మన్నం రవణమ్మ ఎక్కడ కొంత పరికరాలంటే మాత్రం నేను ఒప్పుతాను. వెంకాయమ్మ, వెంకాయమ్మ, గోవిందమ్మ, గోరగంటి జ్యోతి, గిరిదుల ఈశ్వరమ్మ, గోవిందమ్మ, జడ మరియమ్మ, వాళ్ళ శిష్యులమ్మ, విమలమ్మ శిష్యులు, తమ్మంపాటి విమలమ్మ, వెలిసమ్మ, దూపాటి గోవిందమ్మ, గుమ్మ, శారమ్మ, శెట్టి సుబ్బులు ఎవరైనా తీసుకోండి. మా మొగులు శెట్టి సుబ్బులు ఏమైనా రాలా, ఎవరైనా తీసుకోండి. మొగులు శెట్టి సుబ్బులు, ఎవరైనా తీసుకోండి. దూపాటు